గిరికట్టు పర్వతాల మధ్యలో ఒక ఆహ్లాదకమైన లోయ ఉంది. ఆ లోయలో స్ఫటికంగా మెరుస్తూ ఒక నది ప్రవహిస్తోంది. పచ్చటి పంటలు, పక్షుల కిలకిలా పాటలు, మరియు అటవీ జీవాలు అన్నీ సమానంగా ఆనందంగా జీవిస్తున్నాయి. ఆ లోయలో స్కైలర్ అనే గద్ద, డైసీ అనే బాతు, మరియు ఫెలిక్స్ అనే చతురమైన నక్క నివసిస్తున్నాయి. ఒక ప్రకాశవంతమైన ఉదయాన్న స్కైలర్ ఆకాశంలో ఎగురుతూ లోయను పరిశీలిస్తుంది. ఆమె చురుకైన కళ్లతో భూమిని గమనిస్తోంది. క్రింద నదీ తీరంలో డైసీ తేలుతూ ఆడుకుంటోంది. నది మీద సూర్యకాంతి మెరుస్తోంది. డైసీ ఆనందంగా అల్లరిచేస్తోంది. కాని ఆ నదీ తీరాన్ని మరో ఎవరో కూడా గమనిస్తున్నారు. పొడవాటి గడ్డి వెనుక ఫెలిక్స్ అనే నక్క తన కళ్ళు మెరిపిస్తూ చూస్తోంది. అతని దృష్టి డైసీ మీద ఉంది. ఆమె దగ్గరలో ఉన్న పెద్ద చేప అతన్ని ఆకర్షిస్తోంది. చేప రాళ్ల మధ్య చిక్కుకుపోయింది. డైసీ దాన్ని చూసి, ఇది నాకు సాధ్యం కాదు అని ఆలోచించింది. స్కైలర్ సహాయం అడగాలని ఆమె ఆకాశం వైపు చూస్తూ పిలిచింది, స్కైలర్! నాకు సాయం కావాలి. ఆ పిలుపు వినగానే స్కైలర్ తన పరిధిలో ఒకసారి వలయం వేసి నదీవైపుగా ఎగిరి వచ్చింది. ఆమె తన శక్తివంతమైన రెక్కలతో నదీ తీరానికి దిగింది. డైసీ, ఏం జరిగింది అని అడిగింది. డైసీ ఆ చేపని చూపింది. అది చిక్కుకుపోయింది. నేను దాన్ని బయటకు తీయలేకపోతున్నాను. దయచేసి సాయం చేయగలమా? స్కైలర్ ఏమాత్రం ఆలోచించకుండా తన గట్టిన తాళ్లతో ఆ చేపని రాళ్ల నుంచి బయటకు లాగింది. డైసీ ఉత్సాహంగా క్వాక్ చేస్తూ, స్కైలర్, ఈ చేప నీకు బహుమతిగా తీసుకో అని చెప్పింది. కాని స్కైలర్ కొంత నవ్వుతూ, నేను నీకు సహాయం చేసినది బహుమతి కోసం కాదు. న్యాయంగా ఉన్నది చేయడం నా బాధ్యత అని చెప్పింది. ఈ ఘటనను దూరం నుంచి ఫెలిక్స్ గమనిస్తున్నాడు. అతని కళ్ళు మెరుస్తూ, గద్దకు అవసరం లేకపోతే ఈ చేప నాకు సరిపోతుంది అని తాను తమ్ముని. మరునాడు సాయంత్రం డైసీ నదీ తీరంలో విశ్రాంతిగా ఉన్నప్పుడు ఫెలిక్స్ మెల్లిగా దగ్గరగా వచ్చాడు. అతని పాదాలు మట్టి తాకకుండా జాగ్రత్తగా తన ప్రణాళికను అమలు చేస్తూ డైసీని చూసి ముందుకు కదులుతున్నాడు. కాని ఫెలిక్స్ ప్రణాళికను స్కైలర్ గమనించింది. ఆమె ఒక చెట్టు కొమ్మపై నుండి, డైసీ, జాగ్రత్త అని గట్టిగా అరిచింది. డైసీ వెంటనే ఆహ్వానాన్ని వినిపించుకుని తన రెక్కలు విప్పి పైకి ఎగిరింది. ఫెలిక్స్ దూకినప్పటికీ అతని గోళ్లు ఖాళీ గాలి తాకాయి. అతను చప్పుడు చేస్తూ నీటిలో పడిపోయాడు. అదే